ఉన్నారేమో. ఇతరులు ఇంకా ఈ లోకంలో త్రాగుతూ పరిష్టానుసారమైనటువంటి జీవితాలు జీవించి ఈ లోకంలో పడిపోతున్నారేమో. వారిని ఒకసారి దేవుని మందిరానికి తీసుకొద్దామన్న ఆలోచన ఎవరికి వస్తుందో తెలుసా? క్రైస్తవులు అన్నటువంటి వారికే వస్తుంది, కానీ లోకస్తులకు రాదు అన్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అందుకనే దావీదు ఏం చేస్తూ ఉన్నాడట? ఆయనను బ్రతిమిలాడుతూ ఉన్నాడు. నా యొక్క పనివారికి కొంత ఆహారాన్ని, కొంత మాంసాన్ని ఇవ్వమని నాబాలును అడుగుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆయన ఏమంటూ ఉన్నాడో చూడండి, 10వ వచనంలో 25:10. నాబాలు దావీదు ఎవడు? యెషయా కుమారుడు ఎవడు? చాలు. ఏమంటూ ఉన్నాడు? దావీదు ఎవడు అంటూ ఉన్నాడు. ఇశ్రాయేల్ సైన్యం అంతా కూడా గొల్యాతును ఎవరు చంపలేక ఇశ్రాయేల్ ప్రజలందరూ భయపడుతూ ఉన్నారు. 6 ముళ్ళ జానుడు